హాయ్ హలో వెల్కమ్ టు ఆరాధ్య ఛానల్. నా బిడ్డ బడికి పోనని మస్తు మారం చేస్తుంది. ఎప్పుడైనా చిన్నపిల్లలకు క్యాబేజీ కర్రీ తినిపించడం అనేది పెద్ద సాహసమే. ఆ బాధ కేవలం చిన్నపిల్లలు ఉన్న తల్లులకు మాత్రమే తెలుస్తుంది. క్యాబేజీ శనగపప్పు ఇలా ట్రై చేసి చూడండి, పిల్లలు ఇష్టంగా తింటారు. ముందుగా శనగపప్పుని తీసుకొని నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక క్యాబేజీని తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్నగా తరుక్కోవాలి. ఇప్పుడు తరిగిన క్యాబేజీలో నీళ్లు పోసి పక్కన పెట్టుకోవాలి. కర్రీ కోసం ఉల్లిగడ్డ, టమాటా, పచ్చిమిర్చి, కొత్తిమీర, మెంతికూర కట్ చేసుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద గిన్నె పెట్టి ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక ఆవాలు, జీలకర్ర వేసి ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, మెంతికూర, ఉల్లిగడ్డలు వేసుకోవాలి. ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి బాగా వేగాక కొద్దిగా అల్లం వేసుకొని బాగా కలుపుకొని కడిగి పెట్టుకున్న క్యాబేజీని అందులో వేసుకోవాలి. క్యాబేజీ నూనెలో వేగిన తర్వాత పసుపు వేసుకోవాలి. పసుపు వేసి బాగా కలిపిన తర్వాత 1 నిమిషం ఆగి ముందుగా నానబెట్టుకున్న శనగపప్పుని క్యాబేజీలో వేసి మొత్తంగా కలుపుకోవాలి. శనగపప్పు కొద్దిగా ఉడికిన తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. కూర మొత్తం బాగా ఉడికి దగ్గర పడిన తర్వాత లాస్ట్లో చికెన్ మసాలా వేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకోవాలి. అంతే, ఎంతో ఈజీ అండ్ హెల్దీ క్యాబేజీ శనగపప్పు రెడీ. ఇది వేడివేడి అన్నంలో సూపర్గా ఉంటుంది. ఈ కర్రీని వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఇలానే ట్రై చేశారంటే మీ పిల్లలు కూడా మా పిల్లల్లాగానే ఎంతో ఇష్టంగా తినేస్తారు. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ట్రై చేసి కామెంట్ చేయడం మర్చిపోకండి.